ఆదివాసీ సంఘాల నాయకుల పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. లక్షటిపేట, దండపల్లి, జన్నారం మండలాల్లో శనివారం బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జైనూరులో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నంపై అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆదివాసీ సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో జిల్లాలోని వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. బంద్ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలు ముఖ్య ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైనూర్ ఘటనపై తాము శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నామని, తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆదివాసీ సంఘాల నేతలు కోరారు. నిందితుడిని ఉరితీయాలని, తమ హక్కులు చట్టాలను అమలు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు తెరతీస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆదివాసీ సంఘాల బంద్ పిలుపు మేరకు దళిత సంఘాల ఐక్య వేదికతోటి ఇవాళ జైనూరులో మొన్న జరిగినటువంటి ఆదివాసీ బిడ్డ అత్యాచారంకి గురి అయి నేటికి 15-20 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇంతకుముందు గతంలో జరిగినటువంటి అనేక అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అగ్రకులాల అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే వెంటనే ఎన్కౌంటర్లు చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ బిడ్డపై అత్యాచారం జరిగి మానసికంగా, శారీరకంగా అన్ని రకాల వేధించి చంపినటువంటి దుర్మార్గులను ఇంకా కూడా కొమ్ము కాస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యాపారకర్త అన్ని చిన్న సన్న వ్యాపారస్తులు కూడా ఈరోజు బంద్కు మద్దతు పలిపిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఏదైతే 31 నాడు జైనూరు కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ జైనూరు ఆదివాసీ మహిళపై అత్యాచారం గురై ఒక మహిళను హత్య చేసే కార్యక్రమం కూడా చేసిన నిందితుడు ఎవడైతే ముస్లిం సోదరుడు ఉన్నాడో అని ఖచ్చితంగా ఉరిదీయాలనే నినాదం ఈరోజు ఉంది. వ్యాపారకర్త అన్ని చిన్న సన్న వ్యాపార సరూర్ నగర్ పోలీస్